నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నారా లోకేష్ కేటీఆర్ మధ్య మీటింగ్ జరిగిందని గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే దాన్ని ఇప్పుడు ధృవీకరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఎందుకు డిన్నర్ మీటింగ్లో లోకేష్ని 3 సార్లు కలవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే గతంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్న టైంలో ఆ ఉద్దేశంగానే మరి కేటీఆర్ గారు లోకేష్ని కలిశారు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరి దీనిపై బీఆర్ఎస్ ఎప్పుడు కూడా స్పందించిన పరిస్థితి అయితే లేదు. మరి నిజంగానే ఉద్దేశం అదే అయి ఉంటుందా, లేదు అంటే మరి వీళ్ళ భేటీ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు భేటీ నిజంగానే జరిగిందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. నారా లోకేష్ గారు అలాగే కేటీఆర్ గారు డిన్నర్ మీటింగ్లో కలిశారు అని చెప్పి. అంటే ఈ మీటింగ్ నిజంగానే జరిగిందంటారా, లేదు అంటే ఒకవేళ జరిగితే అంటే గతంలో మనం విన్నాం, ఇప్పుడు నేను అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి మద్దతు కోసం అని చెప్పి, కానీ టీడీపీ క్లియర్గా చెప్పింది ఉప ఎన్నికల్లో మేము పోటీ చేయము అని చెప్పి. ఈవెన్ తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఇక్కడ ఒక అధ్యక్షుడు కూడా లేడు. మరి వాళ్ళిద్దరి మీటింగ్ ఎందుకు జరిగి ఉంటుందంటారు, అసలు నిజంగా జరిగిందంటారా? అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులు ఇప్పుడు చంద్రబాబు లేకపోతే లోకేష్ ఉచ్ఛ్వాస నిశ్వాసాల అంటే ఏంటి, చంద్రబాబు మరి రేవంత్ కలిశాడని వాళ్ళు ఆరోపిస్తారు, లేకపోతే లోకేష్ కేటీఆర్ కలిశారని వీళ్ళు ఆరోపిస్తారు. అంటే ఇప్పుడు మీకు చంద్రబాబు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోకేష్ అటు ఆంధ్రప్రదేశ్ ఆయన క్యాబినెట్లో మంత్రి, మీది వేరే రాష్ట్రం. భౌగోళికంగా 2 రాష్ట్రాలు విడిపోయినా అంటే ఇప్పుడు చంద్రబాబు లోకేష్ వాళ్ళ నామ జపం ఏంటి, ఇవాళ కాంగ్రెస్లో కానీ లేకపోతే బీఆర్ఎస్లో కానీ చర్చ. అంటే చంద్రబాబు పేరు చెబితే తప్ప ఇక బీఆర్ఎస్ బతకదా, లేదు ఆ బంతిని వాళ్ళ కోర్టులో తన్నడం కోసం ఇప్పుడు రేవంత్ ఈ లోకేష్ గోపీచంద్ ఈ వీళ్ళ భేటీ గురించి తీసుకొచ్చారా? మీరు అన్నారు జూబ్లీహిల్స్ ఏంటి ఉప ఎన్నిక, మాగంటి గోపీనాథ్ దానిపైన కలిశారా, ఏకాభిప్రాయం అడిగారా? ఇప్పుడు ఒకటి అక్కడ గోపీనాథ్ చనిపోయిన దరిమిలా అక్కడ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా? ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ రాలా. బీఆర్ఎస్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అతను అన్ని పార్టీల అందరినీ మరి ఏకగ్రీవం చేయమని అడగటంలో తప్పే ఉంటుంది కేటీఆర్. అట్లాగే లోకేష్ని కలిస్తే కలిసి ఉండొచ్చు. ఇప్పుడు లోకేష్ని కేటీఆర్ కలవటం ఏంటి, కేసీఆరే కలిశాడుగా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే లోకేష్ని కలిశాడు. ఆ రోజు గోపీనాథ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు సైడ్ బై సైడ్ చెరో కుర్చీలో కూర్చుని వాళ్ళని మరి పరామర్శించటం, సంతాపం తెలియజేయటం మనం చూసాం కదా, విజువల్స్ కూడా ఉన్నాయి కదా. గోపీనాథ్ ఎవరు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మొన్నటిదాకా, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళాడు, గెలిచాడు. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ హయాంలో, తర్వాత తెలుగుదేశం చంద్రబాబు హయాంలో ఎప్పుడు మహానాడు వచ్చినా అక్కడ స్టేజీ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ అన్నీ చూసేది అప్పట్లో మాగంటి గోపీనాథ్. నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చారు అప్పట్లో అతనికి. రంగారెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండేవాడు, లేకపోతే అసలు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది చేయాల్సింది తెలంగాణ మీ రాష్ట్ర అభివృద్ధి. కేంద్రం నుంచి మీరు నిధులు ఏం తెచ్చుకున్నారు, విభజన చట్టంలో హామీలు ఏం అమలు చేశారు, మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు, వీటి గురించి చెప్పకుండా రేవంత్ రెడ్డి ఇప్పుడు రాబోయే ఎన్నిక మరో 3.5 ఏళ్లకి, ఆ ఎన్నికలకు అతను ఏంటి, రేవంత్ ఏం చెప్పుకోవాలి, తను ఈ హామీలు నెరవేర్చాను, రైతు రుణమాఫీ, ఇంతమంది రైతులకు నేను రుణాలు మాఫీ చేశాను, మహిళలకు ఉచిత బస్సు ఈ హామీ నెరవేర్చాను, బీసీ జనగణన ఇది చేశాను, బీసీలకు రిజర్వేషన్ ఏదో 42% 44% ఇస్తున్నామంటున్నారు. తను చేసిన హామీలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు అడగటం, మళ్ళా రేవంత్ 2.0 తెచ్చుకోవడం, ఇవి అతని ముందున్న టాస్క్లు. అంటే వీళ్ళేంటి బురద చల్లుకోవటమే పనిగా పెట్టుకున్నారా? నేను అన్నది అదే. చంద్రబాబు రేవంత్ భేటీ, లేదా నిన్న హరీష్ రావు అన్నాడు ఏమని, గురుదక్షిణ ఏదో అంటున్నాడు. బనకచెర్ల పోలవరం వివాదంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం. దాన్ని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు అది చూడాల్సిందేంటి, సాగునీరు, తాగునీరు, నదుల్లో వృధాగా పోతున్నటువంటి నీళ్లు, వాటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలి. ఒక 10 అంశాల అజెండాతో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒకే అంశం, ఏది పోలవరం బనకచెర్ల. తెలంగాణ 9 అంశాలు పెట్టారు.
ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని హరీష్ రావు ఏమంటున్నాడు, చంద్రబాబు రేవంత్ చీకటి ఒప్పందం అంటాడు, లేకపోతే గురుదక్షిణ అంటాడు. నువ్వే దక్షిణ ఇచ్చావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికిను మరి కేసీఆర్ ఏ దక్షిణ ఇచ్చాడు? ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని అక్కడ పార్టీలని ఇంకా దుమ్మెత్తిపోయటం మానుకోవాలి తెలంగాణ. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, శాసనసభకి వెళ్తున్నాడా? ఫామ్ హౌస్లో ఉండటం ఏంటి? ఇవాళ అసలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు, మీరన్న ఢిల్లీ చిట్ చాట్లో కేసీఆర్ కుటుంబం కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతోంది అంటున్నాడు. ఇంకో మాట కూడా మాట్లాడాడు, ఏంటి అసలు కేటీఆర్ ఆ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరో కేదార్ అంట, దుబాయ్లో కేటీఆర్ ఆ కేదార్ డ్రగ్స్ తీసుకున్నారని. ఆ కేదార్ అనేవాడు మరి కాక్టైల్ ఏదో ఒకటి కలపకూడదు కలిపి తీసుకున్నాడు కాబట్టి అతను చనిపోయాడని ఇవాళ ప్రధాన ఆరోపణలు. ఏది మరి దాని గురించి కేటీఆర్ ఏం మాట్లాడతాడు? అతని చుట్టూ ఇవాళ డ్రగ్స్ వివాదం. అనేక కేసుల్లో ఇవాళ బీఆర్ఎస్, అటు కేసీఆరే మొన్న అటెండ్ అయ్యాడు కదా కాళేశ్వరం ఆ కమిషన్ ముందు, జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ జరుగుతోంది. కేసీఆర్ వెళ్ళాడు, హరీష్ రావు వెళ్ళాడు, ఈటెల రాజేందర్ వెళ్ళాడు. ఇంకో విషయం ఆ ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్లు. రేపో ఏమో బండి సంజయ్ని పిలిచారు. సో మీరన్నట్టు ఎలక్షన్ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వైఫల్యాలన్నింటినీ కూడా చెప్పడంతో పాటు ఈ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. సో ఈ గెలవన్న భయంతోనూ లోకేష్ గారి మద్దతు కోరారు అని అంటున్నారు. అండ్ ముఖ్యంగా ఎవరైతే గోపీనాథ్ ఉన్నారో ఆయన ఫ్యామిలీకే టికెట్ ఇస్తాము, సో మీరు పోటీ చేయకపోయినా కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేయకుండా మాకు సపోర్ట్ చేయండి అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. సో అది నిజంగానే అలా అడిగే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఉన్నా కూడా మరి లోకేష్ గారు దీనికి అంగీకరిస్తారంటారా? అంటే ఇక్కడ ఏంటి అకాల మరణం. గతంలో ఏంటంటే అది సంప్రదాయం అనకూడదు, కానీ కొన్ని చోట్ల ఇలా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే యునానిమస్ ఇచ్చారు, ఏకగ్రీవం చేశారు, ఇతర పార్టీల పోటీ పెట్టకుండా. ఆ సాంప్రదాయం ఈ మధ్య అది ఇదైంది. కొన్ని చోట్ల పోటీ చేస్తున్నారు. మొన్న సాయన్న మృతి చెందాడు, లేకపోతే సాయన్న కూతురు మృతి చెందారు. అదంతా కూడా ఏంటి పోటీ పెట్టారు, ఎలక్షన్లో ఓడిపోయారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో. ఇప్పుడు ఇక్కడేంటి, గోపీనాథ్ కుటుంబం నుంచి మీరు పోటీ పెడితే మద్దతు అడగాల్సింది ఇటు తెలుగుదేశం, బీజేపీ, వీళ్లతో పాటు కాంగ్రెస్ను కూడా అడగాలి కదా. ఆ మద్దతు ఏదో రేవంత్ రెడ్డిని అడగండి. ఇప్పుడు చీకట్లో కేటీఆర్ లోకేష్ని కలవటం ఎందుకు? పగలే కేటీఆర్ వెళ్ళి రేవంత్ని కలవండి. లేకపోతే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి మద్దతు అడిగితే తప్పేంటి? ఇక్కడ చూడాల్సింది అసలు ఇక్కడ ఏంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఈ ఏడాదిన్నరలో ఎలా పనిచేసింది? మీరు అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ మేము పోరాడామంటే సరిపోతుందా? ప్రధాన ప్రతిపక్ష నేత క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు. ఆయన సభకి వెళ్ళడం లేదు. నిన్న కూడా పిలిచాడు రేవంత్ రెడ్డి ఆయన సభకి రావాలి అని. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అసలు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కవిత ఒక పెద్ద ముసలం. నిన్న మాట్లాడుతూ కవిత ఏమంటోంది, బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ తనతో కలిసి రావట్లేదంటుంది. అసలు ఇవాళ ఆమె బీఆర్ఎస్లో ఉన్నారా లేదా? దానిపైన కేసీఆర్ మాట్లాడట్లేదు, కేటీఆర్ మాట్లాడట్లేదు, హరీష్ రావు మాట్లాడట్లేదు. అంతా ఏంటి నిశ్శబ్దమా? ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి, ముందు కవితపై మాట్లాడండి. ఇప్పుడు తనేమంటోంది, అసలు వాళ్ళన్న కేటీఆరే బీజేపీ కోవర్ట్ అంటోంది. ఎవరో బీజేపీ ఆయన హాస్పిటల్ ఓపెనింగ్కి నువ్వెందుకు వెళ్ళావని అడుగుతాను. తన పార్టీలో రేవంత్ కోవర్ట్లు ఉన్నారని కేటీఆర్ చెప్తున్నాడు. అంటే ఏంటి, కవిత రేవంత్ కోవర్ట, కేటీఆర్ బీజేపీ కోవర్ట? అంటే కోవర్ట్ల పార్టీయా బీఆర్ఎస్? ఈ కోవర్ట్ల పార్టీ మాకెందుకు అనుకుంటారు ప్రజలు? ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ బతుకుద్దా, దాన్ని చంపేస్తారా? బతికిస్తారా, చంపేస్తారా? రజతోత్సవ సభను ఒకటి పెట్టారు వరంగల్లో, కేసీఆర్ వచ్చారు మాట్లాడారు, అక్కడే కుంపటి. ఇవాళ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటీఆర్ని కవిత అంగీకరించట్లేదు, అది వాస్తవం. కవిత ఇవాళ అక్కడ ఒక గుదిబండగా మారింది ఆ పార్టీకి. ఒకవైపేమో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 19% ఓట్ బ్యాంక్ కోల్పోయారు. ఉన్న 17 ఎంపీ సీట్లలో ఒక్క సీట్ లేదు బీఆర్ఎస్. 8 కాంగ్రెస్, 8 బీజేపీ గెలిచిన పరిస్థితుల్లో రేపటి రాబోయే ఎన్నికల్లో కూడా 2 జాతీయ పార్టీల మధ్యన, అంటే ఇవాళ 3వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ ఉంటుందా 3వ స్థానంలో, ఇంకా కిందకి పడిపోద్దా?
చాప కింద నీరులాగా బీజేపీ వస్తుంది. ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా అసలు రేపొద్దున అలయన్స్ అంటున్నారు. ఎన్డీఏ అలయన్స్ ఇక్కడ పోటీ చేస్తుంది అంటున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇక్కడ పోటీ చేస్తుంది అంటున్నారు. ముందు పార్టీని బతికించుకునే పని వదిలేసి గురుదక్షిణ అంటాడు హరీష్ రావు. ఆ కేసుల సంగతి చూసుకోండి, ఆ విచారణలకు హాజరవ్వండి, మీరు నిజాయితీ పరులని రుజువు చేసుకోండి. కవిత అదేదో ముందు ఆ గుదిబండ అది ముందు వదులుచుకోండి. ఆమె పైన క్రమశిక్షణ చర్యలు చేపడతారా? లేదు, ఆమె జాగృతి అని చెప్పి వాళ్ళు మనం చూసాం. ఇవన్నీ వదిలేసి మీడియా హౌసుల మీద పడతారు. మీడియా హౌసుల్ని స్లాటర్ హౌస్లు అంటాడు ఆ జగదీష్ రెడ్డి. ఏది స్లాటర్ హౌస్? నమస్తే తెలంగాణ స్లాటర్ హౌసా? టీ న్యూస్ స్లాటర్ హౌసా? వాళ్ళనే మాటలు. అంటే మీరు ఇవాళ ప్రత్యర్థి మీకెవరు? రాధాకృష్ణ, ఏబిఎన్ మీ మీద పోటీ చేస్తోందా? మీ ప్రత్యర్థి ఎవరో తెలుసుకుని వాళ్ళ మీద పోరాడాల్సింది పోయి బీఆర్ఎస్ మహాన్యూస్ పగలగొడతామంటారు. లేకపోతే ఏబిఎన్ దగ్గర సెక్యూరిటీ ఎందుకు పెట్టారంటారు. అతను ఎవరో మల్లన్న, తీన్మార్ మల్లన్న ఆ క్యూబ్ న్యూస్కి వెళ్ళి అక్కడ గందరగోళంగా బద్దలు కొట్టారు. ఫైరింగు, జాగృతి అంట. ఇక్కడేమో కేటీఆర్ అనుచరులేమో మహాన్యూస్ బద్దలు కొడతారు, కవిత అనుచరులేమో ఆ క్యూబ్ న్యూస్ బద్దలు కొడతారు. ఏంటి ఇదా తెలంగాణ? బంగారు తెలంగాణ తెస్తామన్నారు, బద్దలు చేశారు, తెలంగాణని దోచేశారు. ఇవాళ కేసీఆర్ ఎక్కడున్నారు? నోరెందుకు తెల్లగొట్టలేదు? వీటన్నిటికీ ఆయన మౌన సాక్షిగా మిగిలిపోయిన పరిస్థితుల్లో అనారోగ్యమా, లేదు అసలు ఆయనకి రాజకీయ సన్యాసమా? ఏది అసలు? ఇప్పుడేంటి అసలు ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి? ముందు నుయ్యి వెనక గొయ్యిలా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.